నమస్తే. బీబీసీ వాయిసెస్లో కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఇంకో ముఖ్యమైన అంశం మీద మీతో ముచ్చటించాలనిపించింది. చూస్తున్నాను సమాజంలో ఏ అంశాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలి, మీద అన్ని తీర్పులు చెప్పేసేసి 24 గంటల మార్పు వచ్చేస్తుంది అని చెప్పే సాహసం అయితే నేను చేయను. కానీ ఆలోచించే ఒక చిన్న స్ఫూర్తిదాయకంగా మనం కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే భిన్నంగా అన్ని కార్యక్రమాలకు భిన్నంగా మనం ఇక్కడ ఈ కామెంటరీ బాక్స్ చేస్తున్నాం. బాక్స్ను ఒక విధంగా మనం బోన్ అనుకుంటే బోన్లో నిలబెట్టి మాట్లాడుతున్నాం ఆ అంశం పట్ల. ఇవాళ నాకు అనిపించింది ఏంటంటే, రోజు రోజుకి పత్రికల్లో వస్తున్న వార్తలు కానీ ఇతర మీడియా ప్రసార మాధ్యమాల్లో వస్తున్న సంఘటనలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత దీని మీద కూడా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆ అంశం ఏంటంటే కార్పొరేట్ విద్య కార్పొరేటీకరణ, కార్పొరేటైజేషన్. ఇప్పుడు అంటే మా రోజుల్లో అయితే అని మనం అనకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో అవసరాలు వేరు, అవకాశాలు వేరు, అంది వస్తున్న అభివృద్ధి వేరు. ఒకప్పుడు పరిస్థితి ఏంటి? దుంపల బళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో, దుంపల బళ్ళలో పలక బలపం, చుట్టూ అంచు ఉన్న పలకను తీసుకెళ్ళటమే ఒక గగనం అయిపోయింది. పొడవాటి బలపం తీసుకెళ్ళటమే ఒక గగనం అయిపోయిన రోజులు. మొక్కలు తీసుకెళ్ళి ఇసుకల మీద కూర్చోటం, పాఠశాలకు శాశ్వత భవనాలు లేకపోతే గుళ్ళోనూ మరియు పంచాయతీ ఆఫీసులోనూ ఎక్కడో క్లాసులు పెట్టడం అనేది మొదలయ్యి అక్కడ కూడా బిడ్డలు చదివారు. గొప్ప వాళ్ళు అయిన వాళ్ళందరూ ఏదో కార్పొరేట్ విద్యలో చదివేసి వచ్చారని మాత్రం అది ఒక భ్రమ. కానీ కాదు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే వీధి బడిలో చదువుకున్నారు. అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళే వీధి బడిలో చదువుకున్నారు, వీధి బడిలోనే. అది ఒక మనతనం, మనది అనే ఒక తనం అక్కడ. ఏం అంటుంటే ఎదురు బిడ్డలందరూ మళ్ళీ అవే ఒక కోరస్ లాగా పాడుతూ ఉంటే అదో రకమైన వాతావరణం. విద్యాభ్యాసం చేయించటం, దానికి ఒక ముహూర్తం పెట్టుకోవటం, ఆ పలక మీద అక్షరాలు ఓమనో ఏదో ఒకటి రాయించటం, ఆ ఊర్లో పెద్దల చేత రాయించటం, లేకపోతే ఆ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిని ఆహ్వానించి రాయించడం, లేకపోతే అదే కార్యక్రమాన్ని స్కూల్లో పెట్టడం. చాలామంది భావిస్తారు విద్య అంటే సరస్వతి. ఇప్పుడైతే ఏకంగా గుడులు గోపురాల దగ్గరికి తీసుకెళ్ళి విద్యాభ్యాసం, బాసరా అని ఒకటి ఉంటుంది తెలంగాణ ప్రాంతాల్లో, సరస్వతీదేవి టెంపుల్. అన్నిటి పార్వతీదేవికి ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి కానీ సరస్వతీదేవికి చాలా తక్కువ ఉంటాయట. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేయటం అనేది కూడా ఈ మధ్యకాలంలో జరుగుతుంది. అది నమ్మకం, దాన్ని మనం ఏం చేయలేం. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఆశీస్సులు ఎక్కువ వస్తాయనే ఒక నమ్మకం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ మహేశ్వర, ఈ శ్లోకాలకు అసలు సిసలు అర్థంగా నాటి గురువులు ఉండేవారు. గురువు అంటే ఏంటి? గురి నేర్పేవాడు. గురికి మరో అర్థం లక్ష్యం, గమ్యం. ఆ గమ్యాన్ని మనకి ఇలా వెళ్ళు నాయనా అని చూపించేవాడిని మనం గురువు అంటాం. గురువు అనే ఒక వృత్తి, ఉపాధ్యాయ వృత్తి చాలా పరువుతో కూడిన దీనిగా ఉండేది అప్పట్లో. గురు శిష్యుల మధ్య బంధం కూడా ఆ విధంగానే ఉండేది. గురువును ఒక తండ్రిగా, టీచర్ అమ్మ అయితే ఒక తల్లిగా భావించేవాళ్ళు. గురువు ఇంట్లో మేడం ఉంటారు కదా, ఆవిడ్ని కూడా టీచర్ అమ్మ అనేవాళ్ళు. ఆవిడ టీచర్ కాదు, అంటే టీచర్ గారి తాలూకు భార్య గనక
చిన్న చిన్న పనులకి పంపించడాలు ఇవన్నీ చాలా ఆనందంగా చేసేవాళ్ళు. అది ఒక ఏదో బానిసత్వమనో లేకపోతే వెట్టి చాకిరీ అనో ఇలాగేం ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. మనస్ఫూర్తిగా అలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆ వాతావరణం అప్పట్లో ఉండేది. మెల్లమెల్లగా ఆంగ్లేయుడు మనకి వదిలి వెళ్ళిపోయిన ఒక వారసత్వ సంపద ఆంగ్లం. నేను ఇక్కడ ఆంగ్లం మీద వ్యతిరేక భావంతో నేను మాట్లాడట్లేదు. నేను 33 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసింది ఆంగ్లంలోనే. అంటే విద్య అంటే టీచర్గా పనిచేసాను, ప్రొఫెసర్గా పనిచేసింది అక్కడ ఆంగ్లంలోనే చెప్పాను. కానీ ప్రాథమిక విద్య దగ్గర నుంచే బరువైన ఒక భారాన్ని మోయించడం అనేది ఎందుకో అంత అవసరం లేదేమో అనిపిస్తుంటుంది. కాకపోతే ఆంగ్లంలో మాట్లాడితే అది ఒక హోదాగాను, ఒక స్టేటస్ సింబల్గాను భావిస్తున్న ఒక వాతావరణంలో మనం ఉన్నాం. వీటిని ఆసరాగా చేసుకుని కాన్వెంట్లు అనే పుట్టుకొచ్చాయి. కాన్వెంట్లు. ఇందాక నేను చెప్పిన దుంపబళ్ళు అనేవాళ్ళు. దుంపబళ్ళు అంటే అక్కడ ఏమైనా ఏర్పడవు, కూర్చోవటం లేకపోతే వచ్చేయటం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కాన్వెంట్లో చదివే బిడ్డలందరూ పౌల్ట్రీలో ఉన్న బర్డ్స్ లాగా ఒకే యూనిఫామ్. ఓకే, మెల్లగా అది మష్రూమింగ్. వీధికి ఒక కాన్వెంట్ వచ్చేసింది. కష్టపడి రిక్షా తొక్కు, ఆటోతోలో సంపాదన చేసేవాళ్ళు సైతం, అంటే వాళ్ళు ఏంటి తక్కువ వాళ్ళు అని నేను అంటలేదు, నమస్కారం, వాళ్ళంటే నాకు చాలా గౌరవం. పక్క వాళ్ళని చూసి వాళ్ళ బిడ్డలు కూడా ఈ కాన్వెంట్కి వెళ్తే మంచి చదువులు వస్తాయి కాబట్టి మంచి ఉద్యోగాలు వస్తాయి, నాలాగా నా బిడ్డ రిక్షా తగ్గకూడదు, నాలాగా నా బిడ్డ ఆటో మీదే బ్రతకూడదు అనే ఒక ఆశతో కాన్వెంటే దానికి సమాధానం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. మెల్లగా విద్య వ్యాపారంగా మారింది. పారాడైమ్ షిఫ్ట్ అంటాం కదా, పూర్తిగా మారిపోయింది. గురు బ్రహ్మలు ఆ శకం పూర్తిగా అంతరించిపోయింది. ఇప్పుడంతా ఈ కాన్వెంట్ కల్చర్లో కేవలం భాష మీదే కాన్సన్ట్రేషన్ అంతా, దృష్టి అంతా జ్ఞానం మీద, మంచి చెడ్ల మీద, ముఖ్యంగా పరివర్తన మీద చాలా తక్కువ కాన్సన్ట్రేషన్. డాడీ అని పిలిస్తే పొంగిపోయే దిగువ మధ్య తరగతి తండ్రి అమ్మ అని పిలవకుండా భర్త ఏమని పిలుస్తాడు, బిడ్డ మమ్మీ అని పిలిస్తే ఆనందం, ఒక పట్టలేని ఆనందం. సో ఈ విద్య ప్రధానమైన కారణం అదే. ఈ భాష అనేది ఒకటి వచ్చేసేసి మనిషి బుర్రల్లో తూరిపోయి, తర్వాత యూనిఫామ్ వచ్చింది. యూనిఫామ్తో పాటు ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, మనకు తెలిసిన షాపుల్లోనో లేకపోతే అప్పుగానో బుక్స్ అన్నీ తెచ్చుకునేవాళ్ళం ఏడాదికి ఒకసారి. ఇప్పుడు అలా చేయడానికి లేదు. ఈ కాన్వెంట్లు వచ్చిన తర్వాత బుక్స్ అక్కడే కొనాలి, యూనిఫామ్ అక్కడే కొనాలి, లేకపోతే వాళ్ళు చెప్పిన చోట కొనాలి. ఇది నాన్ రెసిడెన్షియల్కి అయితే. ఇక రెసిడెన్షియల్కి అయితే చెప్పక్కర్లేదు, ఆ లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. బుక్స్ కొనాలి, బట్టలు కొనాలి, రూమ్లో పెట్టుకోవాల్సిన బకెట్లు కొనాలి, అన్నీ అక్కడే అమ్ముతారు. అంటే ఇంటర్లింక్ అంతా, ఒకళ్ళతో ఒకళ్ళకి వ్యాపార సంబంధాలు ఉంటాయి. వ్యాపారమే కదా, విద్య కూడా వ్యాపారమే కదా. బకెట్లు అమ్ముతారు, చదువు కూడా అమ్ముతారు, యూనిఫామ్స్ అమ్ముతారు, విలాసాలు కూడా అమ్ముతారు. ఇలా రకరకాల, అది మనం అప్పుడప్పుడు అంటుంటాం కదా, చదువుకునే రోజులు వచ్చాయని. అంటే అంతా కొనుక్కోవటమే అక్కడ. కార్పొరేట్ విద్య అనేది ప్రాథమిక హక్కు, ప్రభుత్వాలు కల్పించాల్సిన హక్కు. ఎందుకు ఎక్కువ మంది కాన్వెంట్ వైపు మొగ్గు చూపుతారు అంటే, ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సంస్థల్లో అరకొర సౌకర్యాలు, కొన్ని చోట్ల అసలు ఏమీ లేని సౌకర్యాలు, ఒకే టీచర్ 3-4 తరగతులు చెప్పాల్సిన సౌకర్యాలు, హైజెనిక్ కానీ అక్కడ ఏ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఉండవు కనుక అవి ఉండే చోటకే వెళ్తారు
కాస్తంత ఎక్కువైనా పర్లేదు, మా వాడు బాగా చదవాలి అనే ఒక దాన్ని చేస్తాం. అంటే 2 కోణాల నుంచి మనం చూడాలి. ప్రభుత్వ పాఠశాలలను సక్రమంగా నిర్వహించకపోవటము, నిర్వీర్యం చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వాలను కూడా శాసించే దశకి వెళ్ళిపోతున్నాయి. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5, ప్రాథమిక ఉన్నత పాఠశాల 6, 7, ఉన్నత పాఠశాల హై స్కూల్లో 10. తర్వాత ఇంకా సిబిఎస్ఈ అలాంటి వాటిలో అయితే +1, +2 అంటే ఇంటర్మీడియట్ వరకు. ఇదే ఈ ఇంటర్మీడియట్ 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు బిడ్డల తాలూకు అసలు సిసలు నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది బయటపడుతుంది. అక్కడ వాడు ఏ చదువుని భవిష్యత్తులో ఎంచుకోబోతున్నాడు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడా, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడా, ఇవి రెండే. ఒకప్పుడైతే ఎంసెట్ రాసేస్తే డాక్టర్ అని అయిపోతాడు. ఇప్పుడు నీట్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి. అంతకుముందుకు వస్తాను చెప్తున్నాను. అబ్బాయి అయితే ఇంజనీరు, అమ్మాయి అయితే డాక్టర్ అమ్మ, ఇంతే. ఇంకా 2 తప్ప వృత్తులు ఏమీ లేవు. దీనికి వేలం వేరే కాంపిటీషన్. ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్ళి చేర్పించేస్తే డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు రేట్లు పెరిగిపోతాయి. దీంట్లోంచి పుట్టుకొచ్చిందే ఈ చైనా అనే కాన్సెప్ట్. మన చైనా అనేది ప్రతి మన మార్కెట్లోకి వెళ్ళి ఏం కావాలన్నా చైనా గూడు దొరుకుతుంది. అక్కడ ఫోనా, లేకపోతే వాటర్ బాటిలా, పెన్నా, షూజా, బట్టల అన్నీ చైనా. అది మిగతా వాటికి సంబంధించి, ఇది గూడ్స్ సంబంధించి. ఇక్కడ చైతన్య నారాయణ ఒక దశలో వేరువేరుగా కొట్టుకొని వాడు ₹1,00,00,000 ఖర్చు పెడితే ప్రకటనలకే ఈ ₹2,00,00,000 ఖర్చు పెడితే ఇలా కొట్టుకోవడం మొదలుపెట్టి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి కొన్నాళ్ళు కలిసి సహజీవనం సాగించారు చైనా అనే పేరుతో. వాళ్ళ తరపున వచ్చినా వీళ్ళ తరపున వచ్చినా అక్కడ చదువుతారు, వాళ్ళు డాక్టర్లో ఇంజనీర్లో అవుతారు. ఆ ఒప్పందంకి వచ్చిన తర్వాత ఇంకా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఒకప్పుడు చైతన్యలో లేకపోతే నేను పేర్లు కూడా చెప్పేస్తున్నా, ఏమనుకోవద్దు. అది కాకపోతే వాళ్ళు ఖండించుకోవచ్చు. చైతన్యలో లేకపోతే నారాయణ ఉందిగా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ 2 కలిసిపోయినాయి. కనుక ఏం చేయాలంటే పక్కన కూడా పుట్టుకొచ్చి ఎన్ఆర్ఐ ఇంకేదో రకరకాలుగా పుట్టుకొచ్చినాయి. అల్టిమేట్గా ఏంటి, అక్కడ బాగా పట్టేసేసి పరీక్ష రాసేసి ఏదో ఒక ర్యాంక్ వచ్చేస్తే ఆ ర్యాంకులతో ఫోటోలు వేయటం, అబ్బాయి ఫోటో బోర్డులోకి వచ్చేసిందేమో, అబ్బాయి ఫోటో పేపర్లో వచ్చేసిందేమో, తల్లిదండ్రులు మురిసిపోవటాలు. అది పెద్ద ఒక లాబీ వ్యాపారం అన్నమాట. మంచి ర్యాంకులు పాపమాడి నిజంగా ఇంటి దగ్గర చదువుకుని పేదవాడు గనక, చదువు విలువ తెలుసు కనుక, అమ్మ నాన్నల కష్టం విలువ తెలుసు కనుక పట్టుదలతో చదివి మంచి ర్యాంక్ సంపాదించాడు. ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేదు, కానీ వాడికి టాప్ 10లో వచ్చిందనుకోండి. ఇక వాడి ఇంటి చుట్టూ ఈ కార్పొరేట్ కాలేజీలు ప్రదక్షిణలు చేస్తాయి. మా దగ్గర చదివామని చెప్పు, నీకు ఎడ్యుకేషన్ కావాల్సిందంత మేము ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం. కొంతమంది పాపం ట్రాప్లో పడిపోయి ఐ స్టడీడ్ ఇన్ చైతన్య అని స్టార్ట్ చేస్తారు మైకుల ముందు. అదొక వ్యాపారం. అంటే వేరే వాడి జ్ఞానాన్ని మీరు కొనేసుకుంటారు అన్నమాట. ఇంకా ఓదరగొట్టం మీకు తెలిసిందే. రిజల్ట్ వచ్చిన ఆ 2-3 రోజుల్లో మీరు టీవీ చూస్తే వాడు సేమ్ ర్యాంకులు వచ్చినాయని ప్రకటిస్తాడు, వీడు సేమ్ ర్యాంకులు వచ్చినాయని ప్రకటిస్తాడు. అఫ్కోర్స్ డూప్లికేషన్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి అనుకోండి, కాదంటలేదు. మాది ఫస్ట్ స్టేట్ మొత్తం మీద, మాది ఫస్ట్ నేషన్ వైడ్గా అని చెప్పి వాళ్ళు ఊదరగొట్టుకోవడానికి. ఊతం ఎక్కడ పడుతుంది? స్కూల్ లెవెల్లోని ఐఐటి ఫార్మాట్ బ్యాచ్ ఒకటి ఉంటుందట. అసలు ఇంకా వాళ్ళకి కళ్ళు తెరవలేదు పూర్తిగా బిడ్డలు. పోనీ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయిన తర్వాత పెట్టినా పర్లేదు. స్కూల్ దగ్గర నుంచి పొరపాటున ఆ స్కూల్స్లో చేరితే, ఈ కార్పొరేట్ స్కూల్స్లో చేరితే 6-7 తరగతుల దగ్గర నుంచే వాళ్ళకి ఆ మధ్య ఒక ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే, కార్పొరేట్ వాళ్ళు ఈ పని చేస్తున్నారు కనుక మనం కూడా ఎలాంటి పని చేస్తే బాగుంటుందని చెప్పి ఏకంగా వాళ్ళు టోఫెల్ చిన్నప్పుడు టోఫెల్ స్పెల్లింగ్ కూడా రాని రోజుల్లో టోఫెల్ని దృష్టిలో పెట్టుకుని కోచింగ్. అంటే నిజంగానే సాకారం అయితే మాత్రం
గొప్ప విద్యార్థులు తయారవుతారు. దాన్ని మనం అది విమర్శించాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఆరంభంలో ఉన్నంత ఉత్సాహం ఆ తర్వాత దాన్ని కొనసాగించడంలో సస్టైనబిలిటీ అనేది లేకుండా పోతుందా, అక్కడే ప్రభుత్వాలు కుప్పకూలిపోతున్నాయి. అది వేరే అంశం. మనం వాటి జోలికి వెళ్ళొద్దు, రాజకీయాల జోలికి వెళ్ళొద్దు. సో బిడ్డలకు భారం అవుతున్న దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ వీళ్ళు ఐఐఎం ప్యాటర్న్లో వాళ్ళకి, ఐఐటి ప్యాటర్న్ వాళ్ళకి ఇలా రకరకాలుగా విడదీసేసి ఆ బిడ్డలందరినీ, ఆ ప్రక్కన ఉన్న బిడ్డలు ఏమనుకుంటారు, వాళ్ళు ఐఐటి వాళ్ళని చూసి న్యూనత భావం వచ్చేస్తుంది కదా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నాకేం రాదు కాబోలు అందుకని తీసుకుని ఇక్కడ వేశారు, వాడిని అక్కడ పెట్టారు. అలాగా పొరపత్యాలు వచ్చే ఒక వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేస్తారు. అది ఒక కోణం. ఈ ఏడాది 5 లక్షలు నాది, వచ్చే ఏడాదికి ఎందుకంటే ఒక పొరపాటును కనుక టాప్ 10లో 3 ర్యాంకులు కనుక ఆ ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తే నెక్స్ట్ డబుల్ అయిపోతుంది అది 10 లక్షలు. కాకుంటే ఏంటి, టీచర్ ఎక్కడెక్కడో ఉన్న బిట్స్ పిలానీలో ఉన్న టీచర్ని కూడా అక్కడ మీకు ఎంత ఇస్తున్నారు, ఏడాదికి ప్యాకేజ్ ₹1 కోటి, మేము 2 కోట్లు ఇస్తాం వచ్చేయండి. ₹2 కోట్ల ఒక టీచర్ జీవితంలో, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ రిటైర్ అయినాటికి అతనికి వచ్చే జీతం 3.5 లక్షలు మ్యాక్సిమం. హయ్యెస్ట్ ప్రొఫెసర్ అంటే ఎవరు, హయ్యెస్ట్. వీడికి ఏడాదికి ₹1 అంటే ఎంతో మీరు అర్థం చేసుకోవచ్చు, మంత్కి ఎంత. ఈ మష్రూమింగే కదా, 3 నెలలు వాళ్ళ పిల్లలందరినీ ఓదరగొట్టేసేసి వాళ్ళకి ఇచ్చే కోట్ల రూపాయలు ఈ బిడ్డల దగ్గర నుంచే దండుకొని. నిర్వహణ ఎలా ఉంటుందో మనం చెప్పట్లేదు. రెసిడెన్షియల్ వాటికి ఈ బిడ్డలకి టార్గెట్లు పెట్టి, లాస్ట్ వీక్ ఎగ్జామినేషన్లో నీకు 4th ర్యాంక్ వచ్చింది, ఈసారి తప్పనిసరిగా 1st ర్యాంక్ రావాలి అని వాడిని ఒక యాంగ్జైటీ క్రియేట్ చేసి పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. కార్పొరేట్ విద్యా సంస్థల్లో సూసైడ్ చేసుకున్న బిడ్డల గురించి, 4వ అంతస్తు నుంచి దూకి చనిపోయిన బిడ్డ దగ్గర నుంచి పోతూ సూసైడల్ నోట్లో కూడా అదే రాసి వెళ్తున్నారు. నేను చదవలేకపోతున్నాను, ఈ టెన్షన్, మీకు ఎంతో కోరికలు ఉన్నాయి నా మీద, ఆశలు ఉన్నాయి, ఆ ఆశలు నేను నెరవేర్స్తానో లేదో అందుకే భయంగా ఉంది, నన్ను మన్నించండి, సారీ డాడీ, సారీ మమ్మీ అని చెప్పి హ్యాంగ్ వేసుకోవటాలు, దూకి చనిపోవటాలు, స్లీపింగ్ పిల్స్ మింగటాలు, ఇలా రకరకాలైన ఈ టెన్షన్స్ అన్నీ టార్గెట్ ఇవ్వడం వల్ల వస్తున్న ఇవి. ఇంకా కొన్ని కాన్వెంట్స్లో వెళ్ళగానే వాళ్ళు అడిగేది ఏంటంటే, మన జీవితాలు ఎటు ఎలా ఉన్నాయి, బిడ్డల జీవితాలు అయినా బాగుంటుందని చెప్పి వెళ్తే, అమ్మ నాన్నలకి ఇంగ్లీష్ రావడం అనేది కంపల్సరీ. మీరు ఇంటి దగ్గర కూడా బిడ్డలతో ఇంగ్లీష్ మాట్లాడాలి, అదేదో ఒక పెద్ద బ్రహ్మ పదార్థం లాగా. అన్నిటికంటే ఈజియెస్ట్ భాష ఏదైనా ఉందంటే ఇంగ్లీషే. కాకపోతే మనం భయపడతాం. మన అక్షరాలన్నీ వాళ్ళ అక్షరాలన్నీ మీరు బేరువే చేసుకుంటే అది ఎంత ఈజీగా నేర్చుకోవటం అనేది. అయితే ఒకటే ఫోబియా, అదేదో ఎవరికో పెద్దవాళ్ళకి వస్తుంది, మనకు రాదు. ఇంగ్లీష్ మాట్లాడటం అంటే పెట్టి పుట్టాలా అనే ఒక భావం. అమ్మ నాన్నలకి ఇంగ్లీష్ వస్తేనే మేము అడ్మిషన్ ఇస్తాము అనే ఒక వాతావరణం ఉంటే, ఇంకా అమ్మ నాన్నలు చదువు రాని అమ్మ నాన్నలు ఇంకా బిడ్డలను చదివించుకోకుండా ఇంట్లో కూర్చోబెట్టాలా, పొలాలకు పనులు తీసుకెళ్ళాలా, పశువులను గాయించుకోవాలా. అలా కొన్ని కాన్వెంట్లు, అన్ని కాన్వెంట్లు అని చెప్పట్లేదు. ఏంటి అంటే, ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ చదువు అనే వాతావరణం, వాడు కనీసం ఇంటికి వెళ్ళిపోయి కొంచెం సేద తీరి వీళ్ళతో కబుర్లు చెప్పుకునే కార్యక్రమం లేకుండా మొత్తం మళ్ళీ టన్నులు హోంవర్క్ ఇచ్చేసేసి, ఆ హోంవర్క్ చేయించడానికి అమ్మ నాన్నలకు చదువు రావాలని చెప్పి చేరిందే కార్పొరేట్ కాలేజీలో, స్కూల్లో. ఇప్పుడు మళ్ళీ వేరేగా ట్యూషన్ పెట్టిస్తారు. బాగా డబ్బున్న వాళ్ళైతే టీచర్నే ఇంటికి పిలిపించుకొని ట్యూషన్ చెప్పిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు పసిబిడ్డలు బయటకు వెళ్తే ఇంటికి వస్తారా లేదో ఒక ప్రమాదకరమైన ఒక వర్తమానంలో మనం ఉన్నాం కనుక టీచర్నే ఇక్కడికి రమ్మని చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకు, తమకు ఈ ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేదు కనుక. ఇంత చేస్తే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఈ కాన్వెంట్లలో చదివేసే లేకపోతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివేసే వాళ్ళకి మెమరీ పవర్ బాగుంటుంది, కానీ జ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది. నేను ఇది పరిశోధన చేసే చెప్తున్నాను, మామూలుగా చెప్పట్లేదు. 100 బిట్లు చదివేసేసి 5 నిమిషాల్లో చెప్పమంటే వాడు చెప్పేస్తాడు, ఏబిసిడి ఆన్సర్లన్నీ.
థామస్ ఆల్వా ఎడిసన్ అంటే తెలుసా అంటే, అది మా సిలబస్లో లేదు సార్ అని చెప్పేస్తాను. అంటే అడిషనల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి రానే రాదు. మన ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే, అంకుల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్సా? నీ దేశానికి రాష్ట్రపతి ఎవరో అనే పేరు తెలుసుకోవటం అనేది పాలిటిక్సా? ఇలాంటి గొప్పదాటు వ్యవహారాలు. అసలు మన పరీక్షా విధానమే తప్పు ఆ విధంగా మాట్లాడితే. ఏడాది పొడుగునా చదివిందంతా 3 గంటల్లో పరీక్షించేసి ఇన్ని ర్యాంకులు ఇచ్చేయటం అనే ఒక అతి కష్టమైన పని అది. సో నికృష్టమైన పని. వాడికి వచ్చేస్తే వాడు ఇంకా టాప్ అనమాట. అలాగే ఈ ఎంసెట్లో కూడా నువ్వు ఏడాది పొడిగిన రుబ్బి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిజిక్స్ టఫ్గా ఉంది, కెమిస్ట్రీ టఫ్గా ఉంది. టఫ్గా ఉండకపోతే పరీక్ష అంటే అదే కదా. నీకు వచ్చింది ఇవ్వటం కాదు, నీకు వచ్చో రాదో తెలుసుకోవడం కోసం ఇచ్చే వాటిని పరీక్ష అంటారు. ఆ విధంగా నువ్వు తయారవుతావు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఒక జాబితా, పెద్ద జాబితా ఇచ్చేది, దీంట్లోనే వస్తాయి మీకు, ఇవి చదివేసేయండి మీరు. వాళ్ళు పూర్తిగా అవే కంఠస్థం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఒమిట్ చేస్తారు అంతే. 10 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత కావాలంటే మీరు అడగండి, వాళ్ళు ఏం చెప్పలేరు. మళ్ళీ చదవాలి, మళ్ళీ చదివితే తప్ప వాళ్ళు చెప్పారు. అంటే ది బికమ్ ఆల్మోస్ట్ మెషిన్స్ అనమాట, రోబోలు. దానిలోకి ఎక్కిస్తే మళ్ళీ అది బయటకు వస్తుంది అనమాట. హియర్ నాలెడ్జ్ వేరు, మెమరీ పవర్ వేరు. పిల్లలకి ఇలా చదివే పిల్లలకి మెమరీ పవర్ చాలా బాగా ఉంటుంది. అఫ్కోర్స్ లాంగ్వేజ్ వాళ్ళు నేర్పిస్తారు, అక్కడ వాతావరణం కూడా ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది. అక్కడ తెలుగులో మాట్లాడితే ఫైన్లు వేసే కార్పొరేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడన్నా ప్యూన్తో ఎవరితో తెలుగులో మాట్లాడినట్టు కనిపిస్తే ఫైన్ వేస్తారు. తెలుగు మాట్లాడకూడదు, అదే మాతృభాష మాట్లాడకూడదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. చెప్పాను కదా ఇంగ్లీష్. మన ఈ మధ్యతరగతి మందహాసం ఎలా ఉంటుందంటే, సినిమాల్లో చూడండి, మీ సినిమాలో ఏదైనా కోర్టు సీన్ వచ్చేస్తే హీరోయిన్ అప్పుడు దాకా ఏడ్చి గీతలకి సడన్గా ఇంగ్లీష్లో మాట్లాడింది అనుకోండి, అందరూ చప్పట్లు కొట్టేస్తారు. అంటే ఏంటో అది రకమైన పూనకం వచ్చేస్తుంది ఇంగ్లీష్ మాట్లాడగల. సో ఇక్కడ కూడా ఎంత అలా మారిపోయి భాష మీద కాస్తంత పట్టు వచ్చే మాత్రం. కానీ నేను ఈ మధ్యకాలంలో విన్నాను చాలా విచిత్రమైన ఇది, అడ్రస్సింగ్ పేరెంట్స్ పూర్తిగా మారిపోతుంది. మమ్మీ డాడీ అని పిలవడం కూడా నామోషి కిందే వచ్చేస్తుంది. మిస్టర్ బాబీ, మిస్సెస్ బాబీ అని పిలవాలట అని కొన్ని కాన్వెంట్లో, రిచెస్ట్ కాన్వెంట్లో నేర్పిస్తున్నారు. బిడ్డలు అలాగ పిలిచి వాట్స్ దర్ అండ్ మిస్టర్ అండ్ మిస్ట్రెస్ చాలా మిస్టీరియస్ లాంగ్వేజ్ ఇది. అలా పలకాలి, అలా పలికితేనే అవి కరెక్ట్, ఇది మీరు స్టేటస్ కరెక్ట్గా ఉంటుంది మీకు. మరి ఏంటి అమ్మ ఏంటి నాన్న ఏంటి ఇలా హెకిల్ చేయటం, ఎగతాళి చేయటం, హేళన చేయటం కూడా కొన్ని కాన్వెంట్స్లో ఉందని విన్నాను నేను, అంటే కేస్ స్టడీస్లో. నాలెడ్జ్ లేకుండా మీరు ఎంత మీ మెమరీ పవర్ పెంచినా కూడా అది శాశ్వతం కాదు. మనం ఏమంటాం, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. జ్ఞానమే శక్తి, జ్ఞాపక శక్తి కాదు జ్ఞానం. దట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. పరీక్షలు అయిపోగానే ఆ జ్ఞాపక శక్తి పోతుంది, అది కాదు కావాల్సింది. మనకు కావాల్సింది ఈ పర్మనెంట్ నాలెడ్జ్. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళైన చాలా సందర్భాల్లో, ఈ సుందర పిచాయ్ కానీ లేకపోతే నాదెండ్ల వీరు కానీ వాళ్ళు చెప్తుంటారు, మా స్కూలింగ్ అంతా సాదాసీదాగానే జరిగింది, తర్వాత మేము ఎంచుకున్న మార్గాలు మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చాయి అని చెప్తారు. ఇంకా శామ్ పిట్రోడా మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. మనకి ఈరోజు మొబైల్ ఫోన్ చేతిలో ఉందంటే ఆయన భిక్ష. ఆయన తండ్రి రోడ్ సైడ్ కార్పెంటర్ అట. ఎందుకంటే మేము యూనివర్సిటీ తీసుకొచ్చినప్పుడు అతను ముఖాముఖిలో ఇష్టాగోష్ఠిలో చెప్పారు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ప్రపంచం గర్వించదగ్గ దీనికి వెళ్ళిపోయాడు. అతను చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తుంది. సముద్రపు ఒడ్డున విశాఖ బీచ్లో అప్పుడప్పుడు కూర్చున్నట, వస్తూ పోతూ ఉంటే వాటిని చూసి అనుకునే ఉంటా, అంటే నాలెడ్జ్ కూడా ఇంతే కదా, దెర్ ఇస్ నో ఎండ్.
సాధ్యమైనంత వరకు నేర్చుకోవాల్సిందే తపనతో ఓ పేదరికంలోంచి వచ్చిన కసి అతన్ని అంత ఇంటర్నేషనల్గా అంత గొప్పవాడిని చేసింది. ఆయన ఏం కార్పొరేట్ కాలేజీలో చదువుకోలేదు, కాసులు పోసి మేమేం చదువుకోలేదు. మామూలు సామాన్యుడిగా చదువుకుని వచ్చి జ్ఞాన సంబంధిత జ్ఞానమే కేంద్రంగా చదువుకున్నాడు కనుక నాలెడ్జ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అంటారు దాన్ని మనం. సో ఆ రోజుల కోసం మనం చూడాలా. ఈ ఫాల్స్ ప్రెస్టేజ్, మా ఇంట్లో మా ప్రక్కింటి వాళ్ళు అబ్బాయి ఫలాన్ కార్పొరేట్ కాలేజ్ చేయడు కనుక నేను కూడా అక్కడ చేర్పిస్తా, మా మా అబ్బాయిని ఐఐటీలో పెట్టకూడదా అని అడుగుతాడు. వీడు అడుగుతాడు, తండ్రి అడుగుతాడు, ఐఐటీలో పెట్టండి అని. ఐఐటీలో పెట్టడానికి వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాడి నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు, లేకపోతే వాడి తాలూకు స్థితిగతుల్ని వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత, ఇంక్లూడింగ్ ది పాకెట్ సైజ్ ఆఫ్ ది పేరెంట్స్ బాగా ఖర్చు పెట్టగలరా అని సౌండ్ పార్టీ అని అంటాం కదా. సౌండ్ పార్టీ అయితే తదనుగుణంగానే వాడిని ఐఐటీలో పెట్టాలా ఇంకెక్కడైనా పెట్టాలా అనేది చూస్తారు. టీచర్స్ కూడా రోబోలే అక్కడ. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్. నువ్వు మధ్యలో జీవితం గురించి అలాంటి చెత్త చెదరాలు మాట్లాడటం లేదు అక్కడ. జీవితం గురించి చెప్పడం అంటే వాళ్ళకి చెత్తతో సమానం. పేరెంట్స్ కష్టం గురించి మాట్లాడకూడదు అక్కడ. అదంతా మాట్లాడితే వాళ్ళకి ఎవ్రీడే ఫీడ్బ్యాక్ ఉంటుంది. సార్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్, హీ ఈజ్ టెల్లింగ్ అదర్ థింగ్స్ అని చెప్పేస్తే వెంటనే పింక్ స్లిప్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు యూటిలైజ్ యువర్ సర్వీసెస్ అని పింక్ స్లిప్ ఇచ్చేస్తారు. గయారాం. ఈసారి ఇంకో బక్రాన్ని పట్టుకుంటారు, ఎక్కడి నుంచో బిట్స్ పిల్లని కాబట్టి ఇంకో దేంట్లోంచో పట్టుకుంటారు, తీసుకొచ్చి అక్కడ పెడతారు. సో ఏ టీచర్ స్టూడెంట్ రిలేషన్ ఉండటానికి వీల్లేదు అక్కడ. నేను ఇందాక చెప్పిన గురు బ్రహ్మ గురు విష్ణు అవన్నీ బోగస్ వాళ్ళ దృష్టిలో. టీచర్ అంటే నిరంతరం వాగుతూ ఏదో ఒక సమాచారాన్ని అందించే ఒక రోబో, అంతే. కార్పొరేట్ విద్యా సంస్థల దృష్టిలో ఈ రోబోకి మనం కోట్లు కుమరిస్తున్నాం కనుక జాలి, దయ, ప్రేమ ఇలాంటి చిన్న పడిగట్టు పదాలు లేకపోతే ఈ బూతు పదాలు వాడి దగ్గర ఉండకూడదు. ఉంటే వాడు అనర్హుడు, బయటికి వెళ్ళిపోవాలి. ఇలాంటి వాతావరణంలో బిడ్డలు పెరిగి వచ్చి బయటికి వచ్చిన తర్వాత ఎందుకు ఇంజనీర్లు అయిపోయిన తర్వాత వాళ్ళంతా విపరీతమైన కసి మీద ఉంటారు డబ్బులు సంపాదించడానికి. ఎప్పుడు ఇంట్లో మాట్లాడినాక బాబు మొన్నే కట్టారు ఫీజు, మళ్ళీ ఫోన్ వచ్చింది మీ ఫీజు కట్టాలంట, లక్షలు ఈ లక్షలు ఇవన్నీ విని వాళ్ళు మనం కూడా లక్షలు సంపాదించాలి పగిలిన తర్వాత. డాక్టర్లు అయిన వాళ్ళు, ముఖ్యంగా ప్రైవేట్ వాటిలో డాక్టర్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, సో ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రాథమిక రైట్ టు ఎడ్యుకేషన్. విద్య అనేది హక్కుగా ఉండాల్సింది. ఇక్కడ విద్య అనేది వ్యాపారంగా మారిపోయిన చోట విద్య, వైద్యం, సేద్యం ఈ మూడుని బాగా ఎంకరేజ్ చేసిన దేశాలే బాగుపడతాయి. ఈ ప్రైవేటీకరణ లేకపోతే ఈ కార్పొరేటీకరణలో ఎంకరేజ్ చేస్తే వాడు చతికిలు పడతాయి. అందుకే మనం అమెరికా వెళ్ళి చదువుకుంటున్నాడు మా అబ్బాయి, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకుంటున్నాడు, కెనడా వెళ్ళి చదువుకుంటున్నాడు. గాన్ ఆర్ దోస్ డేస్ నౌ. ఆ దేశాలు కూడా ఆల్మోస్ట్ మన దేశంలాగానే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ వలస పక్షులకు అక్కడ ఇంకా ఎంట్రీ ఆగిపోతుంది. కనుక మన దేశంలో చదువుకున్న చదువుని మన దేశంలోనే ఉపయోగించి మన దేశ అభివృద్ధికే ఉపయోగించాలనే ఒక దేశభక్తి రావాలని మనం అందరం ఆశించాలి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా దోపిడీకి కాకుండా సమాజాభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యంలో అయ్యాము అని చెప్పి సగర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలి. తల్లిదండ్రులు కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు క్యూలు కట్టడం కాకుండా ఎంత చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా బిడ్డ నాలెడ్జబుల్ అయితే, బిడ్డకు అలాంటి వాతావరణం ఇంట్లో ఉంటే తప్పనిసరిగా సక్సెస్ సాధిస్తాడు అని చెప్పి ఒక భరోసాను బిడ్డలకు ఇవ్వగలిగిన తల్లిదండ్రులు కూడా మనకు కావాలి. ఆ రోజు రావాలని ఆశిద్దాం. నమస్కారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
కామెంట్ చేయండి. మళ్ళా ఇంకొక మంచి టాపిక్ మీద కామెంటరీ బాక్స్లోకి వస్తా. నమస్కారం, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.